హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మంచి విజన్తో సీఎం చంద్రబాబు ఈసారి సింగపూర్ను టార్గెట్గా పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి పెట్టుబడులను తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు. మంత్రి లోకేష్ సైతం పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు వెంట ఉంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాలను ఉన్నతాధికారులకు వివరించడం వంటివి చేస్తున్నారు. అంతేకాకుండా సింగపూర్ పర్యటనలో భాగంగా తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ దేశానికి వెళ్ళినా కూడా ముందుగా తెలుగు వాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని లోకేష్ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల సింగపూర్ పర్యటన మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఏపీలో పలు పెట్టుబడులకు పలు కంపెనీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా మరో కీలక హామీ లభించింది. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ రంగంలో సింగపూర్, ఏపీ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎంకు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి నాటి సంగతులను కూడా గుర్తు చేసుకున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని, ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయింది. గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలతోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక మానవ వనరుల, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకు సింగపూర్ వచ్చారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ను చూసే గతంలో హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. నాలెడ్జ్ ఎకనామీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ కూడా సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం కోరారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోను పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పోర్టులు, లాజిస్టిక్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ సహకరించాలని సీఎం కోరారు.